ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 22 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 31 మరియు 32 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 16 నుండి 35వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. సొమ్మసిలిన వేళలో బలమిచ్చువాడు ఆయనే. భయం మిమ్మల్ని తరుముతున్నప్పుడు, రాత్రి జాముల యందు నిద్ర మీకు దూరమైనప్పుడు, ఏమి సంభవించినో అని మీరు గడగడ వణుకుచున్నప్పుడు ఆయన మీకు కేడముగా ఉంటాడు. ఆయన మీ ప్రక్కనే ఉండి ధైర్యపరుస్తాడు. ఆయన మీతో ఉండి మిమ్మల్ని బలపరుస్తాడు. ఎన్నడూ ఆయన మిమ్మలను విడనాడువాడు కాదు. దేవుడు మీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్నే కార్చాడు. అటువంటప్పుడు నిన్ను మర్చిపోయి, నిన్ను ఇరుకునబెట్టి, నిన్ను బాధల ఆ సుడిగుండంలో నీవు ఏడుస్తూ ఉండడం ఆయన ఇష్టపడతాడా? ఎంతమాత్రం అలా ఇష్టపడడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మీద అచంచలమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనకి అద్భుతమైన కొన్ని సంఘటనలు లేదా కొన్ని సంగతులు కనిపిస్తాయి. మనం విశ్వాస నేత్రములను కలిగి ఉండాలి. అవును, విశ్వాస నేత్రాలు అంటే ఒక మాట చెప్పాలంటే దేవుని యందు నీవు కలిగి ఉన్న విశ్వాస హృదయము అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏ విధమైన విశ్వాస నేత్రములను కలిగి ఉన్నాడో మనం కూడా అటువంటి విశ్వాస నేత్రములను కలిగి ఉండాలి. యాయిరు కుమార్తె చనిపోయింది, కానీ యాయిరు ఆ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చిన యేసు ప్రభువారు ఏం చెప్పారు? ఈ చిన్నది నిద్రించుచున్నది. ఆయన యొక్క విశ్వాస నేత్రాలు ఎంత గొప్పవియో మీరు ఆలోచిస్తున్నారా? చనిపోయిన ఒక చిన్నదానిని ఆయన అంటున్నాడు, ఆమె నిద్రించుచున్నది. మరణాన్ని నిద్రగా చూడగలిగిన విశ్వాస నేత్రాలు ఆయన కలిగి ఉన్నాడు. మనమును అటువంటి నేత్రాలనే కలిగి ఉండాలి. అటువంటి విశ్వాస నేత్రాలు మనం కలిగి ఉన్నప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డ, అసంభవమైన కార్యాలు నీ జీవితంలో జరగడం నువ్వు చూస్తావు. ఒక చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిచ్చాడు. వాటిని ప్రభు ఎలా చూశాడు? 5,000 మందికి ఇవి ఆహారముగా పంచబడి 12 గంపలు ఇంకా మిగులుచున్నట్లుగా ఆయన చూశాడు. అది ఆయన చూచిన విశ్వాస నేత్రాలు. మీరు కూడా మీ ఇరుకైన పరిస్థితుల్లో, మీరు కలిగి ఉన్న అల్పమైనటువంటి వాటి విషయంలో ఒక విశ్వాస నేత్రాన్ని కలిగి ఉండండి. ఎప్పుడైతే అలా కలిగి ఉంటారో, దేవుడు నిశ్చయముగా నీ విశ్వాసాన్ని ఆయన వమ్ము చేయడు. నీ నమ్మకాన్ని ఏమాత్రం తృణీకరించడు. తప్పకుండా ఆయన నిన్ను ఘనపరుస్తాడు, నీ విశ్వాసాన్ని గొప్ప చేస్తాడు. ఇంకా యేసు ప్రభువారు సముద్రాన్ని ఎండిన నేలగా తన విశ్వాస నేత్రం ద్వారా చూచాడు. అందుకే ఆ సముద్రం మీద ఆయన నడవడం మొదలుపెట్టాడు. ఎవరైనా నీళ్ళ మీద నడుస్తారా? నడవలేరు, అది అసాధ్యం. కానీ ఆయన చూచాడు.
ఇదొక ఎండిన నేల. కాబట్టి ఎండిన నేల మీద ఒక మనుషుడు ఎలా నడుస్తాడో నేను కూడా నడుస్తాను అని ఆయన నడిచి చూపించాడు. అలాంటి విశ్వాస నేత్రాన్ని మనం కలిగి ఉండాలి. అంతేకాదు, కానా పెళ్లి విందులో యేసుప్రభు వారు ఆ నీళ్ళని ద్రాక్ష రసాలుగా చూశాడు. ఇది తన యొక్క విశ్వాస నేత్రముల ద్వారా చూచిన సంఘటనగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అందరూ కూడా వాటిని నీళ్ళని అనుకుంటుంటే ప్రభు వచ్చిన అతిథులకి మీరు ద్రాక్షరసం పోయండి అని ఆ నీళ్ళని ఇచ్చి పంపించాడు. ఆ పరిచారకులు నమ్మారు, ఆ నీళ్ళని తీసుకుని వెళ్తున్నారు. ఆ నీళ్ళు తర్వాత ద్రాక్షరసముగా మార్చబడ్డాయి. అది విశ్వాస నేత్రం ద్వారా ప్రభు చేసిన కార్యం. మనం మన జీవిత కాలంలో అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో ఇటువంటి విశ్వాస నేత్రాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని అన్నడు దాటిపోడు. తప్పకుండా మీకు మేలునే చేస్తాడు. తప్పకుండా తన మహిమనే మీకు బయలుపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తున్నాం. ఈ భూమి మీద మీ ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడు శరీరధారిగా సంచరిస్తున్న దినాల్లో ఆయన ఏ విధమైన విశ్వాస నేత్రములు కలిగి ఉన్నాడో మేమును అట్టి విశ్వాస నేత్రాలు కలిగి ఉండడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. మేము కఠినమైన పరిస్థితులు ఎదుర్కొనుచున్నప్పుడు ఇట్టి విశ్వాస నేత్రం మాకు అనుగ్రహించబడునుగాక. మా ప్రియులను జ్ఞాపకం చేసుకునండి. మీరు దీవించి బలపరచండి. మీరు ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.